నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో ఘనంగా మొహరం పీర్ల పండుగ. రైతులెవరూ ఆందోళన చెందవద్దు, యథావిధిగా యూరియా అమ్మకాలు సాగుతాయన్న అధికారి. దుబ్బాక బాలాజీ దేవాలయంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు. కోదాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశం. రోడ్డు వెడల్పు పనులతో ఎన్ని ప్రాణాలు బలివ్వాలని ప్రశ్నించిన బీజేపీ నాయకులు. సుంకిశాల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రారంభం కానున్న శాకాంబరి ఉత్సవాలు. శ్రీ కనకదుర్గా భవాని అమ్మవారికి ఆషాఢం సారే. హసన్పురం సమీపంలో రైల్వే బ్రిడ్జ్ వద్ద వాహనదారులకు తప్పని తిప్పలు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బాబాయి మఠం నందు మొహరం పండుగ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలను చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా మొహరం పీర్ల పండుగను జరుపుకున్న ముస్లింలు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులోని బాబాయి మఠం యందు ముస్లిం ప్రజలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మొహరం పీర్ల పండుగను ఘనంగా నిర్వహించారు. పీర్ల పండుగ 9వ రోజు నాడు పీర్లను ప్రత్యేక పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలతో అగ్నిగం తీస్తారు. పారాలు చేసి భక్తులు మొక్కుబడులను చెల్లించుకోవడం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం యందు భక్తులు మరియు ముస్లిం ప్రజలు, బాబాయి మఠం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో వానాకాలం రైతుల పంటలకు సరిపోయేంత యూరియా ఉందని, ఎవరు ఆందోళన చెందవద్దని సూచించిన కలెక్టర్. సూర్యాపేట జిల్లాలో యూరియా అమ్మకాల విక్రయంపై వెనక్కి తగ్గారు ఫర్టిలైజర్ దుకాణ డీలర్లు. యూరియా అమ్మకాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కోదాడలో వ్యవసాయ అధికారులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశం లేదన్నారు డీలర్లు. తీర్మానం వెనక్కి తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు. జిల్లాలో యూరియా నిల్వలు బాగా ఉన్నాయని వివరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులకు ఇవ్వాలి కదా, అధికారులకు ఇచ్చినాకనే తర్వాత ఏదైనా చేయాలి. వాళ్ళ వ్యాపారానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకున్నారు. అది వ్యాపారానికి సంబంధించిన డీలర్ మనకు డిపార్ట్మెంట్కి ఇచ్చింది కాదు. వాళ్ళ అసోసియేషన్ వ్యాపారానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకున్నారు తప్ప ప్రభుత్వానికి కానీ ఎవరికి ఎటువంటి మెమోరాండం ఇవ్వలేదు. అదే వాళ్ళు చేయలేదు. వాళ్ళ మీద కూడా వాళ్ళు ఏదన్నా దురుద్దేశంతో చేసినట్టు కనుక తేలితే వారి మీద తగ్గు చర్యలు. మరి నాటేసిన తర్వాత 20 రోజుల తర్వాత యూరియా అవసరం ఉంటుంది. ప్రస్తుతం యూరియా అనేది అంతగా ఎక్కువ అవసరం లేదు. మేము యూరియా అమ్మకాలను కూడా రోజు పరిశీలిస్తున్నాం ఆన్లైన్లో. రోజు 300-400 మెట్రిక్. కానీ కొన్ని పత్రికల్లో కానీ తర్వాత మీడియాల్లో వచ్చిన కథనాలను చూసి రైతులు తొందరపడి యూరియాలు కొనుగోలు చేయొద్దని కోరుతా ఉన్నాం. రైతులకు సరిపోని యూరియా అక్టోబర్ నెల వరకు కూడా యూరియా అనేది దశల వారీగా దఫాల వారీగా అవసరం ఉంటుంది. ఒకేసారి ఎక్కడ కూడా యూరియా అవసరం ఉండదు. కాబట్టి ఆ విధంగా రైతుల అవసరాలకు సరిపోని యూరియా సరఫరా చేయడానికి అన్ని విధాలుగా ప్రణాళికలు ప్రభుత్వం సిద్ధం చేసింది. మార్కెట్ గోడౌన్లలో, సొసైటీలలో, డీలర్ల వద్ద అన్ని చోట్ల కూడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత తీర్మానాలు చేసిన ఫెడరేషన్ చర్యలు ఏమైనా తీసుకుంటారు? వాళ్ళ మీద ప్రభుత్వానికి వాళ్ళ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర స్థాయిలో కానీ దానిపైన నిర్ణయం తీసుకొని వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటారు. అంటే మీడియాలో వచ్చింది కాబట్టి రైతులు ఆందోళన చెందొద్దనే ఉద్దేశంతో మేము ఈ యొక్క మీకు వివరణ ఇస్తా ఉన్నాం. సేవ చేయడం కోసం మాత్రమే మేము లైసెన్స్ తీసుకోవడం జరిగింది. మేము ఎప్పుడైనా సరే మాకు FOL 265 రూపాయలకు యూరియా ఇస్తే ఖచ్చితంగా యూరియా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఫర్టిలైజర్స్తో పాటు యూరియాను కూడా మేము రైతులకి సేవ చేస్తూ నిరంతరము రైతులకి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వల్ల మా డీలర్స్ తరఫున మేము హామీ ఇస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశమో రైతుల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మేము తీర్మానం చేయలేదు. ఇప్పటి నుంచి మేము రైతులకి సక్రమమైన రేటులో మాకు
దుబ్బాకలో నెలకొన్న శ్రీ బాలాజీ దేవాలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. 108 కలశాలతో అభిషేకాన్ని గావించారు. దుబ్బాకలో నెలకొన్న బాలాజీ దేవాలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కలశములచే స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని అన్ని రకాల పండ్ల రసాలతో పాటు 108 రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి వివిధ రకాల పూలతో అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు ప్రత్యేక పూజ నిర్వహించారు. దీంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, కార్యదర్శి చింతారాజులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల కాలం నుండి ఆలయం నిర్మితమైనప్పటి నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారన్నారు. ఆలయానికి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుండి భక్తులు వస్తున్నారన్నారు. వారు కోరిన కోరికలు తీరుతుండడంతో బాలాజీ దేవాలయంలో ప్రజలు ఎన్నో కోరికలతో స్వామివారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. వచ్చే నెల ఆగస్టు 3 నుండి 8 వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. కావున ప్రజలు భక్తులు వీలు కల్పించుకొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా కోరారు. కార్యాలయంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు కూరా వేణు, నల్లా శ్రీనివాస్, చింతా నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తొలి ఏకాదశి శుభదినం, పర్వదినం. ఈ పర్వదినం సందర్భంగా దుబ్బాక చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలు దండోపదండాలుగా స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. చక్కగా అలంకరణ చేసుకుని 108 కలశాలతో స్వామివారిని సంపూర్ణంగా అభిషేకం చేసుకోవడం జరిగింది. పండ్ల రసాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, పంచామృతంతో స్వామివారిని మనం అభిషేకం చేసుకున్నాం. ఇది సంవత్సరంలో ఒకటే రోజు మన చేతుల మీదుగా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మా దుబ్బాక ప్రాంత ప్రజలందరూ అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ సొంత చేతుల మీదుగా స్వామివారిని అభిషేకం చేసుకోవడం, పట్టు వస్త్రాలు సమర్పణ చేసుకోవడం ఇది శుభసూచకం. అదేవిధంగా వచ్చే నెలలో ఆగస్టు 3 నుండి 8వ తారీఖు వరకు అనగా 5 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. చుట్టుముట్టు ఉన్న జిల్లాల ప్రాంత ప్రజలు మీరు 5 రోజుల్లో మీకు వీలైన రోజుల్లో రాగలరు. ఆగస్టు 3 నుండి ఆగస్టు 8 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. దీన్ని భక్తులు గమనించి ఈ శ్రీమన్నారాయణునికి పాత్రలు కాగలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. దేవాలయము గత 4 సంవత్సరాలుగా దినాభివృద్ధి చెందుతూ అనేక భక్తులకు కొంగు బంగారమై దుబ్బాకలో విరాసిల్లినాడు. అందరూ తమ కోరిన కోరికలు కోరుకున్న వెంటనే తీర్చుతూ అందరికీ భక్తులకు దీవెనలిస్తూ ఇక్కడ ఎంతోమంది భక్తులకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు. ఇట్టి దేవాలయానికి మన తొలి ఏకాదశి సందర్భంగా మేము ఇక్కడ అభిషేక కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు అనేక వేలాది మంది భక్తులు చుట్టుపక్కల ఊరు నుంచి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట మరియు మెదకు ఇక్కడ ప్రాంతాల నుంచి విపరీతమైన భక్తులు ఈరోజు వస్తున్నారు. వారందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు, ప్రసాదాలు అందజేస్తున్నాము. ఇదే విధంగా అందరూ భక్తులు వచ్చేసి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మళ్లీ డ్రామా మొదలుపెట్టాడని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ హయాంలో నాట్లప్పుడు రైతు బంధు పడుతుంటే ఇప్పుడు ఓట్లప్పుడు పడుతున్నాయన్నారు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని పేర్కొన్నారు. ఇసుక, గంజాయి, లిక్కర్ మాఫియాలకు, పేకాట క్లబ్బులకు కేంద్రంగా కోదాడ నియోజకవర్గాన్ని మార్చిన ఘనత ఉత్తమ్ కుమార్ దంపతులదని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఎక్కడైనా లేదని ఆయన విమర్శించారు. వాళ్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంకా ప్రారంభించలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందన్నారు. అప్పుల భారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్లు మాత్రం ఢిల్లీకి పోయి రుణమాఫీ చేసినాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. 2 లక్షల రుణాలను
మాఫీ చేసేందుకు డిసెంబర్ 9న సంతకం పెడతా అన్నాడు. కానీ అది ఇంతవరకు అమలు కాలేదని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేని అసమర్థత ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు బొల్లం మల్లయ్య యాదవ్. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. సుదీర్ఘంగా 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వంలో పరుగులు పెట్టిన అభివృద్ధి ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా ఆ మార్పు అనేది ప్రత్యక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చూపించగలిగినాం. ఆ రోజు రోడ్లు కానీ ఆ గ్రామం పుట్టి బొడ్రా వేసిన కాడి నుంచి ఏయని రోడ్లని సదిద్దని వీధుల్ని 100% అన్ని గ్రామాలల్లో పెంట దిబ్బల కాడు కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ప్రతి గ్రామంలో నీటి కొరత లేకుండా మంచినీళ్ళని మసిన్ భగీరథ ద్వారా ఇవ్వగలిగినాం. పచ్చదనాన్ని కాపాడటానికి హరితహారం పేరు మీద ప్రతి వర్షాకాలంలో వేల కొద్ది మొక్కల్ని ప్రకృతి వనాలు నిర్మించడంతో పాటు వేల కొద్ది మొక్కల్ని పర్యావరణ పరిరక్షణ కోసం నాటడం జరిగింది. అయ్యాల వటవృక్షాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని కాపాడుకునే పరిస్థితి లేదు ఈరోజు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ని ఇచ్చి దానికి సంబంధించిన వనరుల్ని సమకూరిస్తే ఈరోజు ఆ ట్రాక్టర్లో డీజిల్ పోసుకోవడానికి మా దగ్గర లేవు అని చెప్పేసి ఆ తాళాన్ని తీసుకుపోయి జిల్లా కలెక్టర్ గొప్ప చెప్తున్న సందర్భం మనం ప్రత్యక్షంగా గ్రామాలల్లో విలేజ్ సెక్రటరీల ద్వారా చూస్తూ ఉన్నాం. ఈరోజు పాలన అస్తవ్యస్తంగా అటు రాష్ట్రంలో ఇటు గ్రామ స్థాయి వరకు పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజల్ని గాలి వదిలేసారు. ఇచ్చిన హామీల గురించి ఊసెట్టే పరిస్థితి లేదు. అడిగే కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. మీరు ఇచ్చిన మాట తప్పిరు, ఇచ్చిన హామీల్ని విస్మరిస్తున్నారు. మీరు నాగారం మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా అలసత్వం చోటు చేసుకుందని ధర్నాకు దిగిన బీజేపీ నాయకులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలోని సత్యనారాయణ కాలనీలోని జూడియో వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని యువకుడు మృతి చెందాడు. రోడ్డు వెడల్పు పనులు సాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పనులు ఆలస్యంగా చేపడుతున్నారు. రోడ్డును తవ్వి కంకర పోసి దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పనులు పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు సైతం పోతున్నాయి. దీంతో ఆగ్రహించిన నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కాంట్రాక్టర్ల అధికారుల నిర్లక్ష్యానికి ఎంతమంది ప్రాణాలు బలివ్వాలని ప్రశ్నించారు. అభివృద్ధి పనులను స్వాగతిస్తాం, కానీ అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. వెంటనే కలెక్టర్ ఈ యొక్క విషయంపై స్పందించాలని నినాదించారు. చాలా రోజులుగా రోడ్డు పనులు సాగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రాణాలు పోతుంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్లను హెచ్చరించి పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ అయిపోయింది. పిల్లలు ఏం కావాలి పరిస్థితి
వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. సుంకిశాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో 15 లక్షల రూపాయలతో MGNRGES నిధులతో పూర్తయిన సీసీ రోడ్డును ప్రారంభించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. 10 లక్షల రూపాయల SC CRR CC రోడ్డుకు SDF నిధులతో మంజూరైన 9.5 లక్షల రూపాయల CC రోడ్డుకు RWS నిధులు 8.5 లక్షల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేశారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇట్లా ఒక్కసారి 47 లక్షలు వచ్చినాయి ఎప్పుడన్నా ఊర్లే? అదే చెప్తున్నాం. అదే ఇప్పుడు 10 సంవత్సరాలలో ఏం రాలే, మాకు ఒక 10-15 లక్షలు వచ్చినాయి అంతే. ఒక శిలా పలకలు వేసుకొని పోయారు. అందుకే మేము అడిగినాక తీసేద్దామని. ఏదున్నా సంతోషం. ఈరోజు మనం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఒలిగొండ మండలంలో చేస్తూ మరి ఇక్కడ సుంక్షాల గ్రామంలో ఈరోజు 47.5 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇక్కడ ఒకటేమో 10 లక్షలది ఓపెన్ చేస్తున్నాం, అడిషనల్ 9 లక్షలు కంటిన్యూషన్ ఉంది. అక్కడ ఎస్సీ కాలనీకి 15 లక్షలు ఉంది. మళ్ళీ అట్లనే RWS కూడా మొన్న ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లం ఉందంటే 8 లక్షల పై చిలుకు రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసినాం. ఆ పని స్టార్ట్ కావాలి కదా, స్టార్ట్ చేయండి, అది స్టార్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోండి. వీటన్నిటికీ ఎక్కడిదక్కడ ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాము. మిగతా కంప్లీట్ అయినాక వాటికి అప్పుడు ప్రతి దగ్గర మనం చేసే కార్యక్రమాలు ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకోండి. 10,000 ఇచ్చారు, ఉగాది పండుగ 5,000 ఇచ్చారు. మేము అడిగినాం సార్, 10,000 అయింది, 5,000 లక్షలతో ఒక రోడ్ చేసినాం. మొత్తము 57.5 లక్షలు ఇప్పటి వరకు ఇక్కడ సుంక్షాలలో జరిగినాయి. ఓకే, ఎనీవే చాలా సంతోషం. అంతా బాగా చేసుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన, అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు మొదలైనవి. రేషన్ కార్డులు కూడా 14వ తారీఖు నాడు, 10 ఏళ్ళు రేషన్ కార్డులు రాలే కదా, 10 ఏళ్ళు. ఇప్పుడు 14వ తారీఖు నుంచి రేషన్ కార్డులు మొదలవుతాయి. ముఖ్యమంత్రి గారు సన్నబియ్యం కూడా మన జిల్లాలే మొదలైనవి. హుజూర్ నగర్ రేషన్ కార్డులు కూడా తుంగతుర్తిలో ముఖ్యమంత్రి గారు వచ్చి మొదలు పెడుతున్నారు. ఈ 14వ తారీఖు, ఒక్క నిమిషం లేదు చెప్తా. ఈ 14వ తారీఖు నాడు రేషన్ కార్డులు కూడా మొదలు పెడుతుండ్రు. మరి అట్లనే సన్నబియ్యం మొదలైనవి. సో అట్లే భూభారతి చట్టం ధరణితోటి చాలా ఇబ్బంది పడ్డాం. కొత్త రెవెన్యూ చట్టంతో కూడా అందరికి మేలు జరుగుతుంది. సో ఇవన్నీ అంతా కూడా బాగా జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఇందిరమ్మ ఇండ్లు కూడా విడతల వారీగా ఇస్తారు. మొదటి దఫా ఏంటంటే అతి పేదవానికి ఇచ్చే కార్యక్రమం చాలామందికి వచ్చింది. ఒకరిద్దరికి ఎక్కువ పేదోళ్ళకు ఆడాడ మిస్ అయినరు. సో వాళ్ళకు కూడా మేము వీలైనంత వరకు అడ్జస్ట్ చేస్తాం. ఇంకో విడత కూడా తొందరలో మరి హౌసింగ్ మినిస్టర్ గారు ఇచ్చే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇస్తారు. అది కుప్పం మున్సిపాలిటీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలుగు తమ్ముళ్ళు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలోని 13వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు, కడా అడ్వైజరీ సభ్యులు ఎస్ రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమకల్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, మైనార్టీ నాయకులు తదితరులు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు సంవత్సర కాలంలో అందించిన సంక్షేమ పథకాల వివరాలు, అభివృద్ధి గురించి తెలియజేశారు.
ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వరదరాజులు, హరినాథ్ గౌడ్, సురేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు కుప్పం ముద్దుబిడ్డ మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటికి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ప్రతి ఇంటికి పంపించడం జరిగింది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఎలక్షన్కు ముందు ఏదైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాల్లో ఉన్నవన్నీ కూడా ప్రజలకు వివరిస్తే చాలా ఆనందంతో ఈరోజు మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, అదే మరిగా చిన్నపిల్లలు కూడా కానీ ఆ రోజు చెప్పినట్టు విధంగా పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మనకి 3,000 రూపాయలు ఉండేది 4,000 రూపాయలు చేయడము, వికలాంగులకు 6,000 రూపాయలు చేయడము, వాళ్ళే ఎదురు వచ్చి మాకు చంద్రబాబు నాయుడు గారు చేశారని ధన్యవాదాలు చెప్పడము, అదే మరిగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు డబ్బులు పడిందని ఆనందం వ్యక్తపరచడము, అదే మరిగా గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుందని చెప్పి వాళ్ళే స్వయంగా మాకు ఎదురు వచ్చి నేరుగా చెప్తున్నారు. అదే మరిగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు హామీ ఇచ్చిన హామీని మనకి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి మాకు పంపిస్తున్నారని చెప్పడము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేస్తుంటే వాళ్ళు కూడా ఎదురొచ్చి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుతున్న కష్టాన్ని గత ప్రభుత్వం అప్పులు పాలు చేసిన ప్రభుత్వం అప్పులు చేసి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా పనిచేస్తున్నారని చెప్పి ప్రజల యొక్క ఆనందాన్ని వాళ్ళ యొక్క హర్షాన్ని తెలియజేస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఈసారి ఓట్లు వేయాలని చెప్పి కూడా తీర్మానం చేసుకుని మాకు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేస్తారు. అది కూడా మళ్ళీ యూత్కి ఉద్యోగ అవకాశం చెప్పారు. ఈరోజు సార్ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా 16,000 డిఎస్సి ఉద్యోగాల అవకాశం ఇస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 100% మీకు చుట్టుపక్కల అన్ని కూడా ఫ్యాక్టరీలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీతో పాటు అందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఆయన ఇచ్చేశారు. షాహీ గార్మెంట్స్ మహిళల కోసం చేశారు. ఇంకా చాలా ట్రైనింగ్ ఇస్తున్నారు. టైలర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అలీఫా కంపెనీ తీసుకొచ్చి అలీఫాగా మహిళలు సంఘాల వారికి ఇచ్చేసి ఫ్యాక్టరీలు అందరికీ ఇక్కడ దగ్గర కడతా ఉన్నారు. అదే మరి అన్నా క్యాంటీన్ అప్పుడు లేదు, అన్నా క్యాంటీన్ ఇప్పుడు పెట్టారు. మీకు అందరూ కూడా ఏమంటే ఈ సంవత్సర కాలంలో ఏమేమి చేశారని అన్నీ కూడా దీంతో ఇచ్చారు. దాంతోపాటు రౌడీజం లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఆడబిడ్డ రోడ్డుకి పోయి ఎంతసేపు కూడా వస్తుంది అనే ఒక ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి మీ ఇంటికాడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయమన్నారు. మీకు తెలిసిన విషయాలు పక్కన వాళ్ళకి చెప్పాలని చెప్పారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో జూలై 8 నుండి ప్రారంభం కానున్న శాకాంబరి ఉత్సవాలు. విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో మంగళవారం నుండి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలను జూలై 8 నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాల రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాలయ దర్శనంతో పాటు విఐపి ప్రోటోకాల్ దర్శనాలు నిలుపుదల చేశామని ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులందరూ అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ సహకరించి ఉత్సవాల నిర్వహణకు తమ వంతు చేయూత అందించగలరని మనవి చేశారు. నాగవరప్పాడు గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గ భవానీ అమ్మవారికి ఆషాఢం సారెను అంగరంగ వైభవంగా సమర్పించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నాగవరప్పాడు గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గ భవానీ అమ్మవారికి ఆషాఢం సారె ఉత్సవాన్ని ఘనంగా చేపట్టారు. నాగవరప్పాడు గ్రామంలోని దాసరి దుర్గారావు, సుజాత దంపతులు ఆషాఢం సారె అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామంలో చిన్న పెద్ద ఆడ మగ అందరూ కలిసి డప్పులతో డ్యాన్సులతో అమ్మవారికి సారె ఘనంగా సమర్పించారు. హసన్పురం రైల్వే బ్రిడ్జి వద్ద వర్షం పడిందంటే ఒక్క చుక్క నీరు కూడా బయటికి పోకుండా జలమయంగా మారుతోందని దీంతో నానా అవస్థలు పడుతున్న వాహనదారులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం హసన్పురం సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వాహనదారులు ప్రజలు వెళ్లాలంటే వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఏర్పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మీడియాతో మాట్లాడుతూ వర్షం పడితే ఒక్క చుక్క నీరు కూడా బయటకు పోయే పరిస్థితి లేక వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టుదారులు వారి పని అయ్యే విధంగా చూస్తారే కానీ ప్రజలకు సౌకర్యార్థంగా అనుగుణంగా ఆలోచించడం లేదన్నారు. బ్రిడ్జి కింద నడిచి వెళ్లాలన్నా వాహనాలు పోవాలన్నా నానా తిప్పలు పడుతున్నారు. సంబంధించిన వారికి సమస్య చెప్పినా స్పందించడం లేదని వాపోయారు. ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా నేను ఒక రిటైర్డ్ రైల్వే ఇంజనీరు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ సుమారు 20 విలేజెస్
20 విలేజెస్ ఇదే దారిలో పోవాలి, ఇదే దారిలో రావాలి. రాత్రి మొగుళ్ళు తిరుగుతూ ఉంటారు. కన్వెన్స్ పూర్తిగా దెబ్బతినేసింది. ఇక్కడ విషయం ఏంటంటే లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ బ్రిడ్జ్ కట్టేసి బ్రిడ్జ్ కింద ఒక చుక్క నీళ్లు పోనీయకుండా ఎంత అవస్థలు పడుతున్నారంటే రాత్రి మొగుళ్ళు దినానికి 3 సార్లు పోవాల్సి వస్తుంది. మేము రిటైర్డ్ అయిన తర్వాత విలేజ్లో సెటిల్ అవ్వాలని మేమంతా కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతే పిలుగుండ్లపల్లి కానీ, తిరుమల కొండాయిగారిపల్లి కానీ, మల్లెవాళ్ళ ఇల్లు కానీ, కోటిగానం కానీ, ఇక్కడ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి పేటమెట్టలు కానీ ఎంతోమంది అనునిత్యము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ విషయం నేను చేజప్ చేసి రైల్వే ఆఫీసర్గా వేరే రైల్వే ఆఫీసర్స్ అంతా ఎంక్వైరీ చేస్తే కిషోర్ బాబుని ఎస్ఎస్సి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ దీని కన్స్ట్రక్షన్లో ఉన్నాడని, అతను దీన్ని రిపేర్ చేయాలని కిషోర్ బాబుతో డైరెక్ట్గా నంబర్ తీసుకొని మాట్లాడితే కిషోర్ బాబు కాంటాక్ట్ పుల్లారెడ్డి చేయాలని వాళ్ళిద్దరు పందెం వేసుకొని 2 వారాలుగా కంటిన్యూగా ఫోన్లు చేస్తూనే ఉన్నాను. ఒక్క చుక్క నీళ్లు పడినా కానీ వెంటనే నిలిచిపోతూ ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి స్కీము ఈ ప్రపంచంలో ఉండదు. ఈ విధంగా కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకి సహాయం చేయాలా, అన్ని రకాలుగా ఉపయోగపడాలని డ్యామ్ కడితే ఈ కాంట్రాక్టర్లు ఇంజనీర్లు కలిసి దీన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. పూర్తిగా నిరుపయోగం అయిపోయింది. ఏ గేట్ దగ్గర అయితే గంటల తరబడి నిలబడుకోవడమో అదే గేట్ దగ్గర పోయి ఆసన్పూర్ దగ్గర పోయి పోవాల్సి వస్తూ ఉంది. హాస్పిటల్కి పోవాలన్నా, ఎమర్జెన్సీకి పోవాలన్నా, కనీసం ఏదైనా హాస్పిటల్ ఫెసిలిటీ అంతా కొత్తకోటలో ఉంది. మాకు కొత్తకోటకు పోవాలంటే చాలా ఇప్పుడు పంపించాము. ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. రైల్వే వాళ్ళు కూడా రైల్వే వాళ్ళు మెయింటెనెన్స్ అయినప్పుడు రైల్వే వాళ్ళు ముందు ఉండి చిన్న మోటార్ కొనే దీనికి 2 ఇంజనీర్లు పంది వేసుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో దీని విషయాలు నిగ్గు తేల్చాలని, యావత్ ప్రజానికం దీని మీద స్పందించాలని, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా దీని మీద సీరియస్గా వర్క్ చేయాలని. ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిరుపయోగం అవుతుంది. ముస్లిం ముత్కా ఎవరైనా పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు, కాలేజీకి పోయేవాళ్ళు, హాస్పిటల్కి పోయేవాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి మీడియా ద్వారా అందరూ ఇంజనీర్స్ చేసిన పనిది. ఇది ఒక చుక్క నీళ్లు కూడా బయటకు పోనీయకుండా చేశారు. ఇది ఏ విధంగా ఎంత నిర్లక్ష్యం అనేది మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. అందరికీ యావత్ ప్రజానికానికి నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. పాకాల కొత్తకోట పోయే రూట్ ఇది. ఈ రూట్లో కొత్తగా బ్రిడ్జ్ రెడీ చేశారు. గేట్లు దాన్ని బ్రిడ్జ్గా రెడీ చేశారు. ఆ బ్రిడ్జ్ కింద ఏదో వర్షం వచ్చినా ఏమొచ్చినా వాటర్ పూర్తిగా ఈ విధంగా నిలిచిపోతాయి. వాటర్ పూర్తిగా పావు, ఏవి వాటర్ పావు. సైకిల్స్ కానీ, స్కూటర్ కానీ, ఆటోస్ కానీ ఇట్లాంటివి ఏవి కానీ పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లీస్ట్ నడుచుకొని పోవాలన్న మనుషులకు పోయేదానికి కూడా అవకాశం, నడుచుకొని పోయేదానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అట్లీస్ట్ ఈ పేటమెట్టుకు పోయేదానికి దావ లేకుండా మా అసంపురం రూట్ కల్లా వచ్చి ఆ గేట్లో దూరి అట్లా రైల్ ట్రాక్ పక్కన దావున్న మట్టి రోడ్డు ఉన్నది. ఆ మట్టి రోడ్లో వెళ్తున్నారు వెహికల్స్ అన్నీ. స్కూల్ బస్సులు కానీ, కాలేజ్ బస్సులు కానీ, అమరాజా కంపెనీ బస్సులు కానీ, ఇట్లా మిగతా బస్సులన్నీ ఆ విధంగా ఆ రూట్లోనే వెళ్తున్నాయి. అట్లీస్ట్ దీంట్లో ఈ రూట్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఊరిలో కానీ నడుచుకొని వెళ్ళాలన్నా కూడా చాలా సమస్యలతో ఈ రూట్లో డిఆర్ఎం వాళ్ళు దీన్ని చొరవ తీసుకొని ఈ విషయాన్ని కంప్లీట్ చేయాలని. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.